తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువునికి ఎంతో ప్రీతికరమైన జొన్న పేలాల పిండి, అలానే మా సైడ్ చేసుకునే పాల తాలికలండి. ఈ రెండింటిని మేమైతే విష్ణుమూర్తికి సమర్పిస్తాము. సో వీటిని నేనైతే ఈరోజు సమర్పించడానికి చేసేసాను. ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో తెలియజేస్తాను, చూసేయండి. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ షో కుకింగ్ వరల్డ్ ఛానల్. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సో తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రకు ఉపక్రమించే రోజుని తొలి ఏకాదశి అంటారండి. ఈ రోజు నాడు పేలాల పిండి అలానే పాల తాలికలను అయితే మేము ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాము. సో ఈ రెండింటిని ఎలా చేయాలో చూపించేస్తాను, అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా దీనికోసం 1 కప్పు వరకు వరిపిండి తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి 1 కప్పుకి 1.5 కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుని దీనిని కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. సో ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా బెల్లంని అయితే వేస్తున్నానండి. నేను బెల్లాన్ని కరగబెట్టుకుని పక్కన పెట్టుకుంటాను ముందే. సో దానిని 2 స్పూన్స్ వరకు దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం కాకపోతే కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల తాలికలు అనేవి ఎక్కడ చేతికి అంటుకోకుండా మంచిగా వస్తాయి. సో వాటర్ అనేది మరుగుతున్నప్పుడు దీంట్లోకి ముందుగానే తీసి పక్కన పెట్టుకున్న 1 కప్ వరకు పిండి ఉంది కదండి. సో కలుపుకుంటూ ఈ వాటర్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. కలుపుకోకపోతే పిండి అనేది ఉండలు పట్టేస్తుందండి. సో అందుకనే కలుపుకుంటూ అయితే దీంట్లోకి వేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ అనేది లోలో మాత్రమే ఉంచుకొని చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఒక 3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పిండినంతా చల్లారనివ్వాలి. సో చల్లారిన తర్వాత మాత్రమే తాలికలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి ఈ పిండినంతా ముద్దలా చేసుకునైనా చేసుకోవచ్చు, లేదా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఈ విధంగా మనం ముద్ద కింద కట్టుకుని తర్వాత తాలికలు అనేవి చేసుకోవాలి. మనం పిండిని పెట్టుకునేటప్పుడు నెయ్యి అయితే వేసుకున్నాం కాబట్టి ఈ తాలికలు అనేవి అంటుకోకుండా వస్తాయండి. అదే నెయ్యి వేయకపోతే మొత్తం చేతికంతా అయిపోతుంది. సో అప్పుడు మనం పిండిని అప్లై చేసుకుంటూ వీటిని చేసుకోవాల్సి ఉంటుంది. సో అంత ప్రాసెస్ చేయలేకుండా నెయ్యి వేసుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఒక చిన్న బాల్లా తీసుకుని దీనిని తాలికల్లా చేసుకుంటే సరిపోతుంది. ఇలా అవ్వట్లేదు అనుకుంటే కనుక మనం ప్లేట్ మీద పెట్టుకుని కానీ, లేదా ఏదైనా పీట మీద కొద్దిగా పిండిని అప్లై చేసుకుని అలా చేసుకున్నా గానీ సరిపోతుంది. ఈ ప్రసాదాన్ని మేము ఇయర్‌లో 2 టైమ్స్ చేస్తాము. ఒకటి వినాయక చవితికి, ఇంకొకటేమో తొలి ఏకాదశికండి. అప్పుడు ఉండ్రాళ్ళనేవి ఎక్కువ వేస్తాము. సో ఇప్పుడైతే తాలికలు వేస్తాము. చూసారు కదా, ప్లేట్ మీద చేసిన చక్కగా అయితే వచ్చేస్తున్నాయి. అన్నింటినీ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండీ, చాలా స్మూత్‌గా అయితే ఉన్నాయి. సో పిండి అనేది దీనికి మరీ సాఫ్ట్‌గా ఉండకూడదండి. కొద్దిగా గరుగ్గా అయితే ఉండాలి. అప్పుడే ఈ ప్రసాదం అనేది టేస్ట్ బావుంటుంది. సో ఇవి చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ప్రసాదంలోకి మనం కొబ్బరిని కూడా వేస్తాము. సో కొబ్బరిని తీసుకుని పైన బ్రౌన్ పార్ట్‌ని అయితే తీసేసి మిగిలినవి కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకొని మరీ మెత్తగా పేస్ట్‌లా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఏ కడాయిలో అయితే మనం పిండిని ఉక్కపెట్టుకున్నామో సో దాంట్లోకే ఇప్పుడు వాటర్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 1 కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ వరకు వాటర్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ వాటర్ వేసిన దాన్ని మనం స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రసాదంలోకి నేను శనగపప్పును వేసి కుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే ముందుగానే శనగపప్పును అయితే నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. దీంట్లోకి శనగపప్పు వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. సో దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందని చెప్పేసి నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ శనగపప్పుని ఈ వాటర్‌లోకి వేసుకుని 50% కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఒక 50% అయితే కుక్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందు చేసి పెట్టుకున్న తాలికలు అలానే ఉండ్రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వాటర్‌లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. ఓపికగా ఉండి చేసుకుంటే హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది. అలానే చాలా హెల్తీ కూడా. మనకి పండగలు వచ్చినప్పుడు సీజన్‌కి తగ్గట్టు, మన హెల్త్‌కి తగ్గట్టు దేవుళ్ళకి ప్రసాదాలను అయితే ఎంపిక చేశారు. సో ఇది తినడం చాలా హెల్త్‌కి మంచిది. ఇవన్నింటిని వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. వీటిని కూడా కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలండి. వెంటనే బెల్లం అయితే వేయకూడదు. ఎందుకంటే ఇవి త్వరగా కుక్ అవ్వవు కాబట్టి బెల్లం ఉంటే. సో ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత మాత్రమే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను డైరెక్ట్ బెల్లాన్ని అయితే వేసుకోవట్లేదండి. బెల్లాన్ని
కొంచెం మరిగించిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇసుక అవన్నీ ఉంటాయి కాబట్టి సో అందుకే కరిగించుకొని ఉడకపెట్టి అయితే వేసుకుంటున్నాను. నేను 1 కప్ పిండి తీసుకున్నాను కాబట్టి 1.5 లేదా 2 వరకు మనం బెల్లాన్ని అయితే వేసుకోవచ్చు. సో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకున్నాను. అలానే స్వీట్‌లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆ స్వీట్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అందుకే కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలిపేస్తే తాలికలనేవి విరిగిపోతాయండి. సో చూసుకొని స్లోగా అయితే కలుపుకొని ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి తాలికల రెసిపీ అనేది థిక్‌గా అయింది కదండీ! సో ఇలా కాకుండా ఇంకొంచెం వాటర్‌లా ఉంది అనిపిస్తే గనక ఎక్స్‌ట్రా పిండిని వాటర్‌లో కలుపుకొని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను యాలకుల పొడినైతే వేసుకుంటున్నాను. ఇది వేసిన తర్వాత కొద్దిగా గీని కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ 1 కప్ వరకు పాలనైతే యాడ్ చేసుకుంటున్నాను. పాలనైతే పచ్చి పాలు కాదండి ఇవి. కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నవి. సో వాటిని కూడా 1 కప్ యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల టేస్ట్ ఇంకా బావుంటుంది. ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్‌గా అవుతుంది. మరీ థిక్‌గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. చూసారు కదా! నేను దీనిని వేరొక బౌల్‌లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పేలాల పిండి కోసం జొన్నలనైతే తీసుకున్నానండి. జొన్నల్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పచ్చివి, ఒకటి తెల్లవి. తెల్ల జొన్నలు తీసుకుంటేనే బెస్ట్ అండి. సో అవే మంచిది. వీటిని 1 కప్ వరకు తీసుకున్నాను. వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత వేరొక గిన్నెతో వాటర్‌నైతే పెట్టుకోవాలి. ఈ వాటర్‌లోకి జొన్నలనైతే యాడ్ చేసుకోవాలండి. పైకి తేలిన జొన్నలనైతే తీసేయాలి. మంచి జొన్నలనైతే 2-3 నిమిషాల పాటు రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకొని కూల్ వాటర్‌లో అయితే వాష్ చేసుకోవాలి. తర్వాత వాటర్ అంతా పోయాక మనం వేరొక క్లాత్ మీద వేసుకొని 2 గంటల వరకు ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి. సో ఇలా ఆరితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉండే బాండీని పెట్టుకోవాలి. దీనివల్లే జొన్నలు అనేవి మంచిగా పాపప్ అవుతాయి. సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ జొన్నలను అయితే వేయించుకోవాలి. మరీ ఎక్కువ అన్నీ ఒకసారే వేయకూడదండి. లైట్‌గా వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. లో ఫ్లేమ్‌లో అయితే పెట్టకూడదు. వీటిని అస్తమాను కలుపుకుంటూనే ఉండాలండి. లేదంటే అడుగునున్నవి మాడిపోయే అవకాశం ఉంది. సో అన్నింటికి హీట్ తగలాలి కాబట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కలర్ అనేవి చేంజ్ అయ్యాయి కదా! ఇప్పుడు ఒక్కొక్కటిగా పాపప్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత అనేది మరీ ఓవర్‌గా క్లోజ్ చేయకూడదండి. కొద్దిగా గ్యాప్ ఇచ్చి అయితే క్లోజ్ చేసుకొని వాటిని పాపప్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే వాటర్ అనేవి దాంట్లోకి పడిపోయి మంచిగా పాపప్ అవ్వవు. కొద్దిసేపటికి జొన్న పేలాలైతే రెడీ అయిపోయాయండి. అన్నీ రావాలని అయితే లేదు. కొద్దిగా అయితే లాస్ట్‌లో ఉండిపోతాయి. చూసారు కదా! ఈ విధంగా ఉండిపోతాయి. సో ఇప్పుడు ఒక ప్లేట్‌లోకైతే షిఫ్ట్ చేసేసుకుందాము. ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉంటే వాటిని కూడా వేసుకొని మంచిగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లోకైతే పౌడర్ చేసుకోవాలి. నేను కొద్దిగా పక్కన పెట్టుకొని మిగిలినవైతే మిక్సీ జార్‌లోకి వేసుకుంటున్నాను. సో వీటిని వేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు ఈ విధంగా పౌడర్‌లా అయితే వస్తుంది. చూసారు కదండీ! ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని హాఫ్ వరకు ప్లేట్‌లోకి వేసుకొని మిగిలిన హాఫ్ మిక్సీ జార్‌లోనే పెట్టుకున్నాను. ఇందాక తీసుకున్న జొన్నల బౌల్ ఉంది కదండీ! సో దాంట్లోకే హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగా బెల్లం పొడినైతే తీసుకున్నాను. అంతే ఉంటే స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు దీనికి 2 స్పూన్స్ వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మన ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. అలానే 4 వరకు యాలకులను కూడా వేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్‌లా వస్తుంది. మనకి జొన్న పేలాల పిండి అంటే ఇలా బెల్లం వేసుకునే చేసుకుంటారు. లేదనుకుంటే మీరు షుగర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. సో ఇలా పౌడర్ పట్టుకున్న దాన్ని ప్లేట్‌లోకి కూడా వేసేసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా గీనైతే యాడ్ చేసుకుంటున్నాను. గీ వేసుకోనవసరం ఉండదండి. కానీ నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. ఇలా ఉంటే బావుంటుంది ఫ్లేవర్ అని చెప్పేసి. సో గీని వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటున్నాను. ఇంతేనండి. చాలా సింపుల్‌గా జొన్న పేలాల పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువుడికి మేము సమర్పించే పాల తాలికలు, అలానే జొన్న పేలాలతో పిండి ఎలా చేసుకున్నామో చూసేసారు కదండీ! నేను చేసిన ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్, కామెంట్, షేర్ అలానే హైప్ కూడా ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.